హే ఆల్ మనందరికీ వైట్ యాంట్స్ ఆర్ టర్మైట్స్ అంటే తెలిసే ఉంటుంది కదండి. సో యాక్చువల్గా అవి యాంట్స్ కాదంట, నాకు ఇప్పుడే తెలిసింది. సో మీలో ఎవరికన్నా తెలుసుంటే నాతో కమెంట్స్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మరేంటి ఇవి అనుకుంటున్నారా? దే ఆర్ అ కైండ్ ఆఫ్ కాక్రోచెస్ అంటండి. ఇక్కడ చూస్తున్నారు కదా టర్మైట్ మౌండ్. ఇది టర్మైట్ యొక్క సలైవా, సాయిల్ అండ్ వాటర్, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే కట్టిద్దంట. సో దీన్ని బయో సిమెంట్ అని కూడా అంటారంట. ఇక్కడైతే దీని మీద రీసెర్చ్ జరుగుతుందండి. ఈ ఇంగ్రీడియంట్స్తో ఫ్యూచర్లో మనం కూడా కన్స్ట్రక్షన్స్ చేస్తే ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి అనే దాని మీద స్టడీ చేస్తున్నారు. అండ్ ఇది 30 years ఓల్డ్ అని చెప్పాను కదా. సో 30 years నుండి అన్ని వెదర్ కండిషన్స్ని విత్స్టాండ్ చేసుకుందంటే ఎంత స్ట్రాంగో మీరే చూడండి. జనరల్గా మనకి 10 days గాలివానలు వస్తేనే మన ఇళ్ళల్లో క్రాక్స్ వచ్చేసి, మాయిశ్చర్ వచ్చేసి రచ్చరచ్చ అయిపోతుంది. కానీ ఇది చూడండి ఎంత స్ట్రాంగ్గా నిలబడిందో. అమేజింగ్ కదా. అండ్ ఇంకొకటి, మనం ఫ్యాన్ లేకపోతేనే ఉండలేము. ఇంకా సమ్మర్లో అయితే ఏసీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అస్ అండి. బట్ వీటికి అట్లా కాదండి. వీటిలో చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ ద్వారా మనకి ఎయిర్ అనేది లోపలికి పాస్ అవుతుంది. పాస్ అయ్యి బయట మనకి 40 degrees 50 degrees ఉన్నా కానీ లోపల మాత్రం చాలా కూల్గా ఉంటుందంట. అది దీని స్పెషాలిటీ. ఇక్కడ కనపడుతున్నాయి చూడండి చిన్న చిన్న హోల్స్. అండ్ మనకి ఇంట్లో డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి కదా, బెడ్రూమ్, హాల్, నెక్స్ట్ కిచెన్, లివింగ్ రూమ్ అని. అలా వీటికి కూడా డిఫరెంట్ చేంబర్స్ ఉంటాయంట. క్వీన్కి అయితే స్పెషల్ చేంబర్ అంట, సెపరేట్ చేంబర్ అంట. అండ్ వీటిలో 4 types ఆఫ్ టర్మైట్స్ ఉంటాయి: కింగ్, క్వీన్, వర్కర్ అండ్ ఎలైట్స్. ఇక్కడ కింగ్ అండ్ క్వీన్కి కళ్ళు ఉంటాయి. వర్కర్ అండ్ ఎలైట్స్ అయితే బ్లైండ్ అంటండి, వాటికి కళ్ళు ఉండవు. కళ్ళు లేకపోతేనే ఇంత వర్క్ చేస్తున్నాయి, కళ్ళుంటే ఇంకేం చేసేవో సో చూడండి. అండ్ ఇంకొక అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, వీటికి ఇన్సెక్ట్ ఆర్ యాంట్ అటాక్ జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు సోల్జర్స్ అనేవి వాల్స్ మీద ట్యాప్ చేస్తాయంట. ఆ ట్యాప్ చేసినప్పుడు వర్కర్స్ అనేవి అలర్ట్ అయిపోయి ఆ క్వీన్ ఉన్న చేంబర్ని సీల్ చేసేస్తాయంట. చూడండి, ఉండేవే బుడ్డ బుడ్డ ఇన్సెక్ట్స్ మళ్ళీ అవి ట్యాప్ చేస్తాయంట. ఆ ట్యాప్ చేసింది వర్కర్ టర్మైట్స్కి వినపడి అవి సీల్ చేస్తాయంట. అసలు ఎంత యూనిటీయో చూడండి, ఎంత తెలివో చూడండి. ఇంట్రెస్టింగ్ కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఉండేవే చిన్న చిన్న ఇన్సెక్ట్స్, ఇవి సెన్సిటివ్ ఇన్సెక్ట్స్. అది కూడా వీటి గట్ అంటే ఇంకా చిన్నగా ఉంటుంది. ఆ గట్లో 1400 types ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుందంటండి. అది ఇంకా సింగపూర్లో అయితే వీటిని ఆల్కహాల్లో ముంచుకొని తింటారంట, మంచింగ్ లాగా. అండ్ అమెజాన్ పీపుల్ అయితే వీటిని కాల్స్తే వచ్చే పొగని పీల్చుతారంట యాజ్ ఏ ఫ్లూ రెమెడీ అనమాట. సో ఇన్ని ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ థింగ్స్ కదండి. నాకైతే నిజంగా ఫస్ట్ టైం తెలుసుకున్నా ఇవన్నీ. సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది. అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.